అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గణనీయమైన పరాజయాన్ని ఎదుర్కొంది. 70 సీట్లలో 22 మాత్రమే సాధించింది. 2020లో వారి మునుపటి సంఖ్య 62 సీట్ల నుండి గణనీయమైన క్షీణత. ఈ ఫలితానికి అనేక అంశాలు దోహదం చేశాయి. 1. అవినీతి ఆరోపణలు మరియు చట్టపరమైన సవాళ్లు. అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని డిప్యూటీ మనీష్ సిసోడియాతో సహా కీలకమైన ఆప్ నాయకులు ఎన్నికలకు దారితీసిన అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నారు. ఇద్దరు అరెస్టులు మరియు చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు. ఇది పార్టీ ప్రతిష్టను దిగజార్చింది మరియు స్వచ్ఛమైన పాలన పట్ల దాని నిబద్ధతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. 2. అధికార వ్యతిరేక సెంటిమెంట్. అధికారంలో ఉన్న ఒక దశాబ్దం తర్వాత ఆప్ పెరుగుతున్న ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంది. అవస్థాపన, అభివృద్ధి మరియు కాలుష్య నియంత్రణ వంటి అంశాలలో నెరవేర్చని వాగ్దానాలు మరియు గ్రహించిన లోపాలను విమర్శకులు ఎత్తిచూపారు. ఓటర్లలో మార్పు కోసం కోరికకు దోహదపడ్డారు. 3. బీజేపీ యొక్క వ్యూహాత్మక ప్రచారం. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక బలమైన ప్రచారాన్ని అమలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రజాదరణను ప్రభావితం చేసింది మరియు ఢిల్లీలో జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రతిజ్ఞ చేసింది. వారి వాగ్దానాలలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక సహాయం మరియు నిత్యావసర వస్తువులకు రాయితీలు ఉన్నాయి. ఇవి విస్తృతమైన ఓటర్లతో ప్రతిధ్వనించాయి. 4. అంతర్గత పార్టీ సవాళ్లు. ఎన్నికలకు ముందు ఆప్ అంతర్గత కలహాలను ఎదుర్కొంది. పోటీ చేయడానికి టిక్కెట్లు నిరాకరించడంతో దాని 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ వలస పార్టీ సంస్థాగత బలాన్ని బలహీనపరచడమే కాకుండా అస్థిరతకు సంబంధించిన చిత్రాన్ని కూడా అంచనా వేసింది. 5. ప్రతిపక్ష డైనమిక్స్. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సీట్లు గెలవనప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే దాని ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఈ పునరుజ్జీవం బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి సన్నిహితంగా పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆప్కి మరింత ప్రతికూలతను కలిగించి ఉండవచ్చు.